ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరూ కూడా బుద్ధ భగవాన్ని చూడండి. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత చిరునవ్వుతో ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. ఈ ఆనందం మనకుందా? అంత ప్రశాంతత మనకుందా? లేదు. మన మనస్సులో ఉన్న స్థితిని మన ముఖార విందం బయటికి అందరికి కనిపించేలా చేస్తుంది. బుద్ధుడి మనస్సులో అంత ప్రశాంతత ఉంది. అదే ప్రశాంతత ఆయన ముఖంలో కూడా కనిపిస్తూ ఉంది. దానికి కారణం బుద్ధుడు ఏ ఒక్క కోరిక లేకుండా మనస్సును ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకుంటాడు. దానివల్ల ఆయన ఆ ప్రశాంతతను సాధించాడు. ఆ ప్రశాంతత రావడానికి మరొక కారణం, కళ్ళు మూసుకొని తన అంతరంగాన్ని చూస్తూ ఉండిపోయాడు. మనలాగా ప్రపంచాన్ని చూడలే ఆయన. ఆయనే కాదు, ధ్యానం చేస్తున్న వారందరూ కూడా, ముఖ్యంగా భగవంతుడైన పరమేశ్వరుడు కూడా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకునే చేస్తూ ఉంటారు, మనకు కనిపిస్తుంటుంది. కృష్ణ పరమాత్మ కూడా ఆయన ధ్యానానికి సంబంధించినవి చాలా తక్కువ ఫొటోస్ ఉంటాయి. ఆయన కూడా అందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉంటారు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం మాయతో కప్పబడి ఉంది. నువ్వు చూస్తున్న దాన్ని నీ మనసు వెంటనే లోపలికి తీసుకొని అది కావాలి అనే ఒక కోరికని క్రియేట్ చేస్తుంది. అంచేత ఈ ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా చూడకుండా, ఎంత ఎక్కువగా అంతరంగాన్ని చూస్తూ, అంతరంగం నిర్మలంగా, నిశ్చలంగా, ఆనందంగా ఉంటుంది, అది ఆత్మ కాబట్టి ఉంటారో వారికి ఆనందం, పరమశాంతి ఇలా బుద్ధుడికి దొరికినట్టుగా దొరుకుతుంది. అందుకని మనం కూడా ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని తలుపులు వేసుకొని అంతరంగాన్ని చూస్తూ ధ్యానముద్రలో ఉండడం ద్వారా ప్రపంచ విషయాలు ఎక్కువగా మనలోకి చొరబడకుండా ఉంటాయి. మాయ మనని ఆకర్షించకుండా ఉంటుంది. ధ్యానం చేసేవారు ముఖ్యంగా ప్రపంచ విషయాల్ని ఎంత ఎక్కువగా చూడడం మానుకుంటే అంత ఎక్కువగా ఆ ధ్యానం కుదురుతుంది. నేను అన్ని పనులు చేస్తాను, అన్ని చోట్లకు వెళ్తాను, అన్నీ చూస్తాను, అన్నీ తింటాను, అన్నీ వింటాను, మళ్ళీ సాయంత్రం ఉదయం ధ్యానంలో కూర్చుంటాను అంటే అది ధ్యానం కాదు. నువ్వు ధ్యానం అనుకుంటున్నావు, కానీ నీ మనస్సు చూసిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వాటిని చూస్తూ ఉంటుంది మనస్సుతోటి. మళ్ళీ మళ్ళీ చూడాలని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఎక్కువ సమయం గడపాలి. సాయిరామ్.